స్వాతి. I am studying 6th class. శుభోదయం. నా పేరు గంగోత్రి. నేను 6వ తరగతి చదువుతున్నాను. Today is going to be a wonderful day. ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతుంది. Make full use of my time. నేను నా సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను ఆరోగ్యకరమైన తింటాను, ఆరోగ్యకరమైన తాగుతాను మరియు ఆరోగ్యకరమైన ఆలోచిస్తాను. Handle more than I think I can. నేను చేయగలను అని అనుకున్న దానికంటే ఎక్కువగా చేయగలను. Talk till tomorrow what can I do today? నేను చేయగలిగింది నేను ఈ రోజు చేయగలిగింది రేపటి వరకు వాయిదా వేయను. I can be satisfied if I try to do my best. నేను చేయగలిగింది చేయటం ప్రయత్నిస్తే సంతృప్తి చెందగలను. Don't get bitter by worrying about them. నేను ఏ విషయాల గురించి అయినా ఆందోళన చెందినంత మాత్రాన చెక్కబడవు. There is always something to be happy about. సంతోషంగా ఉన్నటకు ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. My mind away from evil thoughts. చెడు ఆలోచన నుండి నేను నా మనసును దూరంగా ఉంచుతాను. Try to be prompt in all things. నేను అన్ని విషయాల్లోనూ చురుకుగా ఉండటకు ప్రయత్నిస్తాను. I move freely with one and all. నేను అందరితోనూ కలిసిపోతాను. I try to be prompt to cheerful and make those around me happy. నేను సంతోషంగా ఉంటూ నేను ఉల్లాసంగా ఉంటూ నా చుట్టూ ఉన్న వారిని ఆనందపరుస్తాను. I don't sit like a rock but work like a clock. నేను రాయిలా కూర్చోక గడియారం వల్లే పనిచేస్తాను. I learn something important in my spare time. నేను తీరక సమయంలో ఏవైనా ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటాను. I speak freely and express myself eloquently. నేను నిరాటకంగా మాట్లాడుతూ విషయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తాను. మంచి చేయటకు, మంచిగా ఉండటకు, మంచిగా భావించటకు ప్రయత్నిస్తాను. అందరికీ ధన్యవాదాలు. విద్యార్థి, రైతు, పోలీస్, షాప్ యజమాని. ఈరోజు వీళ్ళంతా వాళ్ళలా ఎలా ఏర్పడతారో చూద్దామా. అందరికీ నమస్కారం. నేను ఒక సాధారణ విద్యార్థిని. నాకు చదువు కావాలి కాబట్టి నేను టీచర్ గారిపై ఆధారపడతాను. నేను ఒక టీచర్ని. చదువు నేర్పడం నా పని. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం కావాలి. కాబట్టి నేను రైతుపై ఆధారపడతాను. నేను రైతును. నేను పండించిన ధాన్యాన్ని మిల్లర్ వద్దకు పంపాలి అంటే నాకు ట్రాక్టర్ డ్రైవర్ కావాలి. నేను అతనిపై ఆధారపడతాను. నేను ట్రాక్టర్ డ్రైవర్ని. పంటను పొలం నుండి మిల్లుకు, అక్కడి నుండి షాప్కు నేను తీసుకువెళ్తాను. కానీ నేను ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యం. కాబట్టి నేను డాక్టర్పై ఆధారపడతాను. నేను డాక్టర్ని. గాయాలను బాగు చేస్తాను. నేను ఆరోగ్యంగా ఉంటేనే వారికి బాగు చేస్తాను. కాబట్టి మంచి ఆహారం కోసం నేను రైతుపై ఆధారపడతాను. నేను ఎరువులు, విత్తనాల కోసం చేపవారిపై ఆధారపడతాను. నేను షాపు యజమానిని. మిల్లర్ నుండి బియ్యం, రైతుల నుండి కూరగాయలు తీసుకుంటాను. వాటిని విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులు, ప్రజలు కొనుగోలు చేస్తారు. వాళ్ళు వస్తువులు కొంటేనే నా షాపు నడుస్తుంది. దొంగలు నా షాపును దోచుకోకుండా పోలీసులు కాపాడతారు. అందుకు పోలీసులపై నేను ఆధారపడతాను.
నేను పోలీసును, సమాజానికి శాంతి భద్రతలను కాపాడుతాను. న్యాయం చెప్పే న్యాయ వ్యవస్థ, భరోసా ఇచ్చే ప్రజలు లేకుంటే నేను నా పని పూర్తి చేయలేను. కాబట్టి నేను ప్రజలందరిపై ఆధారపడతాను. ఇప్పుడు గమనించండి, ఇద్దరు చేతులు వదిలేస్తే ఈ వల కాస్త కూలిపోతుంది. ఒక పాత్ర లేకపోయినా వల కాస్త కూలిపోతుంది. ఒక రైతు పని ఆగిపోయినా, ఒక టీచర్ లేకపోయినా, ఒక డాక్టర్ లేకపోయినా మన జీవితం సజావుగా సాగదు. అంటే సమాజంలో ఒకరి పని మరొకరికి అవసరం. మనమందరం ఒకరి పని మరొకరికి ఆధారపడే వారమే. ధన్యవాదాలు. విద్యార్థి, రైతు, పోలీస్, షాప్ యజమాని, ఈ రోజు వీళ్ళంతా వలలా ఎలా ఏర్పడతారో చూద్దామా. అందరికీ నమస్కారం. నేను ఒక సాధారణ విద్యార్థిని. నాకు చదువు కావాలి కాబట్టి నేను టీచర్ గారిపై ఆధారపడతాను. నేను ఒక టీచర్ని. చదువు నేర్పడం నా పని. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం కావాలి. కాబట్టి నేను రైతుపై ఆధారపడతాను. నేను రైతును. నేను పండించిన ధాన్యాన్ని మిల్లర్ వద్దకు పంపాలి అంటే నాకు ట్రాక్టర్ డ్రైవర్ కావాలి. నేను అతనిపై ఆధారపడతాను. నేను ట్రాక్టర్ డ్రైవర్ని. పంటను పొలం నుండి మిల్లుకు, అక్కడి నుండి షాప్కు నేను తీసుకువెళ్తాను. కానీ నేను ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యం. కాబట్టి నేను డాక్టర్పై ఆధారపడతాను. నేను డాక్టర్ని. గాయాలను బాగు చేస్తాను. నేను ఆరోగ్యంగా ఉంటేనే వారికి బాగు చేస్తాను. కాబట్టి మంచి ఆహారం కోసం నేను రైతుపై ఆధారపడతాను. నేను ఎరువులు, విత్తనాల కోసం చాపవారిపై ఆధారపడతాను. నేను షాపు యజమానిని. మిల్లర్ నుండి బియ్యం, రైతుల నుండి కూరగాయలు తీసుకుంటాను. వాటిని విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులు, ప్రజలు కొనుగోలు చేస్తారు. వాళ్ళు వస్తువులు కొంటేనే నా షాపు నడుస్తుంది. దొంగలు నా షాపును దోచుకోకుండా పోలీసులు కాపాడతారు. అందుకు పోలీసులపై నేను ఆధారపడతాను. నేను పోలీసును, సమాజానికి శాంతి భద్రతలను కాపాడుతాను. న్యాయం చెప్పే న్యాయ వ్యవస్థ, భరోసా ఇచ్చే ప్రజలు లేకుంటే నేను నా పని పూర్తి చేయలేను. కాబట్టి నేను ప్రజలందరిపై ఆధారపడతాను. ఇప్పుడు గమనించండి, ఇద్దరు చేతులు వదిలేస్తే ఈ వల కాస్త కూలిపోతుంది. ఒక పాత్ర లేకపోయినా వల కాస్త కూలిపోతుంది. ఒక రైతు పని ఆగిపోయినా, ఒక టీచర్ లేకపోయినా, ఒక డాక్టర్ లేకపోయినా మన జీవితం సజావుగా సాగదు. అంటే సమాజంలో ఒకరి పని మరొకరికి అవసరం. మనమందరం ఒకరి పని మరొకరికి ఆధారపడే వారమే. ధన్యవాదాలు. ఉపాధ్యాయులు మరియు బోధన సిబ్బంది గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు ఆత్మీయ ఆహ్వానం. ఈ రోజు మన మెగా పేరెంట్స్ సందర్భంగా ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. తల్లిదండ్రులను మీరు మన ప్రభుత్వం ఉచిత విద్య, మధ్యాహ్న భోజన, పాఠ్య పుస్తకాల భరణలో అందిస్తుంది అని తెలిసి మీరు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. ఎందుకు? దయచేసి మీటైనా ఆ ఆలోచన మానుకోండి. ఎందుకంటే పిల్లల పెరుగుదల, విద్య ఎంత ప్రధానమో వారి శారీరకంగా, మానసికంగా ఎదగటం కూడా అంతే ప్రధానం. అది కేవలం ప్రభుత్వం బడిలోనే సాధ్యమవుతుంది. మా పాఠశాల అభివృద్ధికి మా ప్రధాన ఉపాధ్యాయుల కుటుంబం కోసం
తండ్రి శ్రమించినట్లు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. ఇక మా ఉపాధ్యాయులు నిత్యం మంచి చెడును తెలియజేస్తూ ప్రతిరోజు చక్కటి భావనత మా అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. మీరు మాపై చూపించే అభిమానం, ఆప్యాయత, ఆదరణ మీరే ఇతర ప్రైవేట్ పాఠశాలకు లభించము. ఇక్కడ విద్యార్థులు చదువు మాత్రమే కాదంటే విలువలు కూడిన విద్య నేర్చుకొని సంస్కారవంతమైన పిల్లలుగా తయారు అవ్వాలి అంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాల మాత్రమే సాధ్యం. సుమి, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.